ఇండియా కూటమిని మరింత బలహీనం చేయాలని ఎన్డీఏ భావిస్తుందా అంటే ఇప్పుడు తాజా పరిణామాలను బట్టి చూస్తే నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే మోడీతో ఉప్పు నిప్పులా ఉన్న స్టాలిన్ త్వరలోనే ఎన్డీఏలో చేరబోతున్నట్లుగా ఒక సమాచారం. ఇప్పుడు ఎన్డీఏలోకి స్టాలిన్ వెళ్తున్నారంటే అస్సలు ఎవ్వరూ నమ్మడం లేదు. గత 24 గంటలుగా ప్రాంతీయ మీడియా మొదలుకొని జాతీయ మీడియా వరకు ఎన్డీఏలోకి కొత్త మిత్రుడు స్టాలిన్ అంటూ ప్రత్యేక కథనాలు వేస్తున్నారు. ఇండియా కూటమిలో ఉన్న పార్టీలో బలమైనది డిఎంకే. స్టాలిన్ కు బీజేపీ సిద్ధాంతాలు, విధి విధానాలు, ఆర్ఎస్ఎస్ అంటే అస్సలు పడవు. అలాంటిది ఇప్పుడు కాషాయ కూటమిలోకి వెళ్తున్నట్లు వస్తున్న వార్తలతో తమిళ ప్రజలు అవక్కవుతున్నారు. వాస్తవానికి మోదీకి రానున్న రోజుల్లో కూడా మంచి ఆప్తమిత్రుడు కావాల్సి ఉంది. సౌత్ రాష్ట్రాల్లో ఒక కర్ణాటక, తెలంగాణలో తప్ప కొన్నేళ్లుగా మిగిలిన ఆంధ్ర, తమిళనాడులో పాగా వేయలేకపోతుంది. అయితే ఇప్పుడిప్పుడే ఏపీలో కమలం వికసిస్తుండగా మిగిలింది ఒకే ఒక్క తమిళనాడు మాత్రమే. పైగా 39 మంది ఎంపీలు డిఎంకేకు ఉన్నారు. అందుకే డిఎంకేతో దోస్తీకి మోదీ తహతహలాడుతున్నట్లుగా తెలుస్తుంది. అయితే గత కొన్ని రోజులుగా తమిళనాట గవర్నర్ అంటే స్టాలిన్ కు అస్సలు పడేది కాదు. ఈ మధ్య స్వరం మారడం, కావాల్సిన ప్రాజెక్టులు, మెట్రో విషయాల్లో కేంద్రం సానుకూలంగా ప్రకటించడంతో ఖచ్చితంగా పరిస్థితుల్లో మార్పు రావచ్చనే చర్చ మాత్రం గట్టిగానే జరుగుతుంది. దీనికి తోడు అన్నమలై కూడా డిఎంకే పార్టీపై పూర్తిగా స్వరం తగ్గించారు. అస్సలు మాట్లాడడం లేదు. ఇందుకు ఏకైక కారణం సంధి మార్గం అనే టాక్. ఇప్పుడు ఉప్పు నిప్పులా ఉన్న డిప్యూటీ సీఎంలు పవన్ కళ్యాణ్, ఉదయనిధి స్టాలిన్ కలిసి పనిచేయాల్సి వస్తుందన్నమాట. సో ఈ మైత్రి వర్కౌట్ అవుతుందా? మరి జాతీయ మీడియాతో పాటు ప్రాంతీయ మీడియాలో ఈ తరహా కథనాలు కుప్పలు కుప్పలుగా వస్తున్నాయి. నిప్పు లేనిదే పొగరాదంటారుగా.